మెగా6 న్యూస్కు స్వాగతం సుస్వాగతం. 30/3/2026 సూర్యాబాగ్ జోనల్ కార్యాలయం విశాఖపట్నంలో జీరో పవర్టీ P4 పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా దక్షిణ నియోజకవర్గం విశాఖపట్నం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమం వివరాలు. విశాఖపట్నంలో మన ఎమ్మెల్యే గారు దిశానిర్దేశం చేస్తూ ఆయన చాలా సుగ్గా పాల్గొంటూ ఇక్కడ సమాజానికి పనికొచ్చే ఏవైతే ఉన్నాయో అంగన్వాడీ సెంటర్స్ అన్నిటికి పెయింటింగ్స్ కానీ లేదా అక్కడ బొమ్మలు వేసి పిల్లలందరూ ఆకట్టుకునే విధంగా తయారు చేయడం దగ్గర నుంచి డెవలప్మెంటల్ యాక్టివిటీస్ లో కూడా అంటే జీవీఎంస్ నుంచి చేయాల్సిన డెవలప్మెంట్ యాక్టివిటీసే కాదు సిఎస్ఆర్ నుంచి కూడా అదే విధంగా 4 నుంచి 18 కోట్లు తెచ్చి ఎస్ఎల్ కెనాల్ ని ఇంప్రూవ్ చేసి అక్కడ సుందరంగా జరిగింది. సో ఇవన్నీ కూడా గవర్నర్ ఎమ్మెల్యే గారు సిఎస్ఆర్ కాంపోనెంట్ ను ప్రాపర్ గా ఇంక్లూడ్ చేసుకుంటూ అక్కడ ఉన్న ఇండస్ట్రియల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళని అదే విధంగా ఇంకా హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళతో కూడా మాట్లాడి మోడర్న్ స్ట్రీట్ లైట్స్ కూడా మమ్మల్ని దిశానిర్దేశం చేయడం జరిగింది. అది స్ట్రీట్ లైట్స్ లేవు వాళ్ళ దగ్గర సోలార్ స్ట్రీట్ లైట్స్ కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా మమ్మల్ని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేస్తూ ఇవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుంది. సో అదే విధంగా ఇక్కడికి వచ్చిన మార్గదర్శకులు కానీ సో బంగారు కుటుంబాలు కానీ వీళ్ళన్నీ కూడా మీ అందరికి ఏమేమి కావాలని అన్ని కూడా సర్వే చేయడం జరుగుతుంది సచివాలయ సిబ్బంది ద్వారా. అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత అందరికీ కూడా ఎవరికి ఏదైతే ఉందో అవన్నీ కూడా చేసేటట్లు చర్య తీసుకోవడం జరుగుతుంది. సుమారు ఇంకా ఒక 4000 మంది బంగారు కుటుంబం అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. దీనికి ఇంకా మార్గదర్శకులు కూడా రావాల్సిన అవసరం ఉంది. సో దయచేసి ఈ కార్యక్రమాన్ని ఇది సమాజానికి పనికొచ్చే కాదు, గివింగ్ బ్యాక్ టు ద సొసైటీ అన్నమాట. సొసైటీకి మనం ఏమి ఇవ్వగలము అనే దాని మీద ఇట్స్ నాలెడ్జ్ ఇవ్వచ్చు, లేదా దిశానిర్దేశం చేయొచ్చు, గైడెన్స్ చేయొచ్చు, లేదా మనకి ఎంతో కొంత 500 రూపాయల నుంచి ఎంతైనా సహాయం చేయడానికి అవకాశం ఉంది ప్రతి నెల, లేదా 1 టైం 5000 రూపీస్. సో ఏదైనా చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి దయచేసి ఇది ప్రతి ఒక్కరూ కూడా సమాజానికి మరియు ఒక కుటుంబాన్ని ఆదుకోవడానికి పనికొచ్చే కార్యక్రమం కాబట్టి పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో ఈ పీపుల్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ సో గౌరవనీయులైన మన ఎమ్మెల్యే గారు డైరెక్షన్ లో ఇంకా విజయవంతం అవుతుందని మరింత విస్తృతంగా ఇది అలాగే మా షాదిక్ గారు, అలాగే రామకృష్ణ గారు, అలాగే మా మహేష్ గారు, అలాగే మా ఎమ్మెల్యే గారు అందరికి కూడా మా కూటమి నాయకులకు అందరికి కూడా వేదిక మీద ఉన్న పెద్దలందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. వేదిక మీద ఉండే వాళ్ళందరూ కూడా నాకు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ముఖ్యంగా ఇప్పుడే పెద్దలందరూ చెప్పినట్టుగా ఈ సమాజంలో ఉన్నటువంటి అసమానతను తగ్గించడానికి ఆర్థికంగా సామాజికంగా ప్రతి ఒక్కరు కూడా సమతుల్యంగా ఉండాలని చెప్పి ఒక మంచి ఉద్దేశంతో ఈ P4 కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి గారు, డిప్యూటీ చైర్మన్ లోకేష్ గారు అందరు కలిసి ఒక అద్భుతమైన డిజైన్ చేసి ఆంధ్రప్రదేశ్లో ఎవరు కూడా పేదవాళ్ళు ఉండకూడదు, ఎవరు కూడా మౌలిక సదుపాయాలు లేకుండా జీవించకూడదు, ఒక మంచి జీవితాన్ని గడిపే విధంగా మనం అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఒక మంచి నిర్ణయంతో చాలా మంచి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా మనం కూడా వాటిని ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి. వచ్చిన అవకాశాన్ని మనం ఎదుర్కోకూడదు. ప్రతి ఒక్కరికి కూడా ఆర్థికంగా ఏదో ఒక రూపంలో చేయూతని ఇవ్వడానికి ప్రభుత్వం ముందుకు వస్తుంది. దానికి సహకరిస్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ బంగారు కుటుంబాలని ఆదుకోవడానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తాము. ఎవరైతే ఈ కుటుంబాలను దత్తత తీసుకుంటున్నారో కొంతమంది ఆర్థికంగా సాయం చేస్తున్నారు, కొంతమంది యూనిట్గా సాయం చేస్తారు. రకరకాలుగా కూడా విశాఖపట్నం పోర్ట్ ట్రస్ట్ కావచ్చు, అలాగే చాలా మంది ఉన్నారు. ఇవాళ విశాఖపట్నం పోర్ట్స్తో పాటు వేదాంత గ్రూప్ సపోర్ట్ చేస్తూ ఉంది, ఆర్సెల్ మెటల్ గ్రూప్ సపోర్ట్ చేస్తూ ఉంది, అలాగే ఓఎస్ఎల్ కంపెనీ సపోర్ట్ చేస్తుంది, ఈసీటీపీఎల్ సపోర్ట్ చేస్తూ ఉంది. ఇంకా చాలామంది మనకి జిఆర్టీ కానీ, హెచ్పిసిఎల్ కానీ, అలాగే శ్రీ విశ్వ కానీ, ఎస్ఎన్ కాలేజ్ కానీ, ఇంకా జోలోకాష్ కానీ, జిఆర్టీ, వైశ్వరాజు, శ్రీ విశ్వ, చైతన్య కాలేజ్, చాలామంది ఇంకా ఏమైనా మర్చిపోయిన వాళ్ళందరూ కూడా ఇవాళ
వాళ్ళకి ఎంత అవకాశం ఉంటే అంత సపోర్ట్ చేస్తూ ఏదో ఒక రూపంలో సపోర్ట్ చేసి అందరికీ కూడా ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. వాళ్ళు చేసిన సాయాన్ని మర్చిపోకుండా వాళ్ళకు కూడా మనం ఏదో ఒక రూపం హెల్ప్ పొందే విధంగా ఉంటామని చెప్పేసి వాళ్ళందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాం. ఇవాళ ఈ నియోజకవర్గంలో మీరు చూస్తే గతంలో జూనియర్ కాలేజీలు కానీ స్కూల్స్ కానీ ఒక్కసారి వెళ్ళి చెక్ చేయండి. అక్కడ కంప్యూటర్ ల్యాబ్ దగ్గర నుంచి సోలార్ దగ్గర నుంచి ఎక్కడైనా చిన్న చిన్న పెయింట్ల పైన కూడా మన దృష్టికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా చేయడం జరిగింది. సో ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. సో దానికి అంత ప్రయారిటీ ఇచ్చాం. అలాగే కేజీహెచ్లో కూడా మీరు ఒకసారి కేజీహెచ్కి వెళ్తే ఇవాళ అన్ని రకాల వైద్య పరికరాలు కానీ అన్ని రకాలటువంటి నీట్గా క్లీన్ అండ్ క్లీన్గా శుభ్రంగా ఉంది ఇవాళ. ఇంకా దానికి కావాల్సినటువంటి బ్లాక్లు కూడా ఆ బ్లాక్లు కూడా సిఎస్ఆర్లోనే కట్టించడానికి మేము రెడీ అవుతా ఉన్నాం. సో ఈ విధంగా అన్ని విధాల శక్తివంచం లేకుండా మేము ఇవాళ ఈ ప్రజలకు ఏం కావాలని చెప్పి కూటమి ప్రభుత్వంలో అద్భుతంగా సాయం చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కూడా ప్రతిరోజు కూడా మానిటరింగ్ చేసుకుంటూ ఇవాళ ఈ అద్భుతమైన కార్యక్రమం ఏ విధంగా అమలు జరుగుతుంది, ఏ విధంగా ఉంది, ప్రజలకు ఏ విధంగా చేరువవుతుందని కూడా ఆయన మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యంగా మా వంతు సహాయంగా దాదాపుగా ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక 600 కుట్టు మిషన్లు ఇవ్వడం జరిగింది. ఇంకొక 600 కుట్టు మిషన్లు కూడా ఒక 2 నెలల్లో ఇంకా మిగిలిన వాళ్ళకి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు ఆర్థికంగా ఎదగడానికి మాత్రమే మేము సాయం చేస్తా ఉన్నాం. మేము ఇచ్చే కుట్టు మిషన్తో వాళ్ళకి ఏమి అయిపోదు. సో ఒక అవకాశంగా వాళ్ళు చేతి పని చేసుకోవడానికి, వాళ్ళ కుటుంబాలను పోషించుకోవడానికి, వాళ్ళ ఆర్థికంగా ఎదగడానికి ఉపయోగపడుతున్న ఒక మంచి ఉద్దేశంతో మేము చేస్తున్న ఈ కార్యక్రమంలో మీరందరూ భాగస్వామ్యం కూడా మీరు దాన్ని కరెక్ట్గా ఎవరి మీద ఆధారపడకుండా మీకు అందిన అవకాశాన్ని బాగా ఉపయోగించుకొని మీ పిల్లల్ని ఉన్నతమైన చదివించుకోవడమే లక్ష్యం. ఎప్పుడైతే మీ పిల్లలు ఉన్నతంగా చదువుకుంటారో ఆటోమేటిక్గా మీరు ఆర్థికంగా ఎదుగుతారు. మెయిన్ అది ఒకటే, ఇంకేం లేదు. ఎటు వచ్చినా కూడా మీరు ఆర్థికంగా కొంచెం బాగుంటే మీ పిల్లల్ని ఉన్నతమైన చదివించుకుంటారు. సో బాగా చదువుకుంటే మీ కుటుంబం కూడా అభివృద్ధి జరుగుతుందనే ఒక ఉద్దేశంతో పెట్టిన కార్యక్రమం కాబట్టి ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకెక్కడైనా ఏదైనా ప్రాబ్లం మీ నియోజకవర్గం ఇప్పుడే మా జెర్సీ గారు చెప్పినట్టుగా ఒక ఎస్ఎల్ కెనాల్ కాదు, రోడ్లన్నీ కూడా మీరు గతానికి ఇప్పుడు చూసుకుంటే రోడ్లన్నీ కూడా అద్భుతంగా వేయడం జరిగింది. ఎక్కడ కూడా చిన్న ప్రాబ్లం లేకుండా ఎక్కడ ఉన్నా కూడా మా దృష్టికి తీసుకురండి. ఇంకా పూర్ణ మార్కెట్ దగ్గర నెహ్రూ మార్కెట్, నెహ్రూ బజార్ దగ్గరికి వచ్చి ఏవైతే ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి అన్నింటినీ కూడా టేకప్ చేసాం. అతి త్వరలో వాటిని కూడా అద్భుతంగా నిర్మిస్తాం. ఒక స్టేడియం దగ్గర కానీ జనతా బజార్ కానీ ఒకటి కాదు, ఏవైతే మనం ఇచ్చిన ప్రతి హామీని కూడా నెరవేర్చబోతా ఉన్నాం. ఇంకా ఎక్కడున్నా కూడా మా దృష్టికి వస్తే అవి కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. ఆ రోజు ఈ రోజు ఒకటే చెప్తాం, ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చిన తర్వాతే మీ దగ్గరకు వచ్చి ఓటడుగుతామని చెప్పాం. అదే మాట మీద కూడా నిలబడతామని కూడా మీరు తెలియజేసుకుంటూ ఇంకా మంచి కార్యక్రమం ఏర్పాటు చేసి మా పీపుల్ టీం కూడా చాలా చక్కగా ప్రతిరోజు మానిటరింగ్ చేస్తుంది. ఇక నుంచి వార్డు కూడా పర్యటిస్తాం. వార్డుల్లో కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఎక్కడైనా ఇంకా ఏమైనా డెవలప్ చేయాలా, ఇంకెక్కడైనా ఏమైనా చేయాల్సినవి కానీ ఏమైనా రజక చౌదరికి సంబంధించినటువంటి ఇష్యూస్ కొన్ని దృష్టికి వస్తూ ఉన్నాయి. అలాగే ఇంకేమైనా ఎక్కడైనా ఇష్యూస్ ఉన్నా కూడా వాటి అన్నింటినీ కూడా కంప్లీట్ చేస్తామని తెలియజేస్తా ఉన్నాం. బీచ్ రోడ్డు కూడా పూర్తిగా మీరు చూసుకుంటే గతానికి ఇప్పుడు బీచ్ రోడ్డు కూడా రోడ్డు దగ్గర నుంచి ఆర్కే బీచ్ వరకు అద్భుతంగా తయారు చేశాం. ఇంకెక్కడైనా మా దృష్టికి ఏమైనా వచ్చినా ఆ జాలపేట జంక్షన్ కూడా పార్కులా తయారు చేసి వాళ్ళకి నట్లు అనుకోవడానికి అక్కడ కూడా కొన్ని నెట్స్ అనుకోవడానికి అక్కడ కూడా కొన్ని షెడ్లు కూడా నిర్మిస్తూ ఉన్నాం. ఇంకేమైనా ఉన్నా కూడా మా దృష్టికి వస్తే వాటిని కూడా పూర్తి చేసి ఈ ఓల్డ్ సిటీని గతంలో ఎన్నించో వెళ్ళే వాళ్ళు మళ్ళీ తిరిగి బ్యాక్ వచ్చే విధంగా తయారు చేస్తామని తెలియజేసుకుంటూ ఇందులో కూడా మా ఆర్డీఓర్ గారు చేసి అందరూ కూడా భాగస్వాములు, అందరం కలిసి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడంలోనే మన అందరం ఆనందం ఇంకా అంతమించి ఏం లేదు. సో రానున్న రోజుల్లో ఈ నియోజకవర్గం దీని ఫస్ట్ నియోజకవర్గంగా ఆంధ్రప్రదేశ్లో వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ దీనికి సహకరిస్తున్న మా పీపుల్ టీం కానీ అధికారులు కానీ పేరుపైన మనస్ఫూర్తిగా ధన్యవాదాలు. అందరమే యాక్చువల్గా అది
లైవ్ లో ఉంటే చూద్దాము, బట్ ఇంకా లైవ్ అవ్వడం లేదు డిస్ట్రిక్ట్ ప్రోగ్రాము. సో మీ అందరికీ ఈ విషయం చెప్పాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ పెరిస్ట్రేషన్ అనేది మేము కొంతమంది మార్గదర్శక వాళ్ళకి రిజిస్టర్ చేసాము, అడాప్ట్ చేసుకున్నారు. అండ్ ఎంతమంది బంగారు కుటుంబాలతో వాళ్ళు ఇంటరాక్ట్ అయ్యారు. బంగారు కుటుంబాలు మార్గదర్శకులు ఇంటరాక్ట్ అవ్వడం వల్ల కమ్యూనిటీ లెవెల్ కాకుండా నార్మల్గా ఫ్యామిలీస్ కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో తెలుసుకున్న వాళ్ళు ఉన్నారండి. వాళ్ళకి ఇప్పుడు సార్ చేతుల మీదుగా మేము సత్కారం చేయాలనుకుంటున్నాం. అందులో ముఖ్యంగా ఫస్ట్ హెచ్డిఎఫ్సి కమ్యూనిటీ నీడ్స్ వాళ్ళు ఒక స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారండి. స్కూల్ని అడాప్ట్ చేసుకున్నారు. స్కూల్లో డైనింగ్ టేబుల్, డైనింగ్ హాల్ అనేది విద్యార్థులు డైనింగ్ హాల్ వాళ్ళు రెడీ చేయడానికి ఒప్పుకున్నారండి. సో హెచ్డిఎఫ్సి వాళ్ళని మేము వేదిక మీదకి రమ్మని కోరుకుంటున్నాం. తెలియలేనప్పుడు సార్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ప్రాబ్లం ఏంటి, వాళ్ళ హస్బెండ్ చనిపోతే ఆవిడకి స్పౌస్ పెంచుకోవడానికి ఆయన చాలా అంటే అసలు యాక్చువల్లీ ఐ నీడ్ టు కాల్ హర్ బట్ ఏంటంటే మా వాళ్ళకి పంపించేస్తామంటారని చెప్పేసి. సో మేడం నార్మల్గా వెల్ఫేర్ రిలేటెడ్ అంటే పర్సనల్గా కూడా మేడం వెల్ఫేర్ యాక్టివిటీస్ షీ టేక్ కేర్ అబౌట్ ఎవ్రీథింగ్. వీ నీడ్ టు అప్రిషియేట్ హర్. సో మేడంకి మనము ఫెలిసిటేట్ చేయాలి. సార్ ఒకసారి వచ్చాను. ఎసెంట్ కాలేజ్ మోసన్స్ సార్. వాళ్ళని అడాప్ట్ చేసుకొని ఇంకా సామాన్ పథకాల నుంచి అన్ని రకాల వాళ్ళకు కూడా